వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. పార్టీ మారిన ప్రజా ప్రతినిధుల భవితవ్యం ఇవాళ తేలబోతోంది. ప్రజా పాలనలో సామాన్యుడి గూడుపై సర్కారు దాడి మొదలైంది. బస్తీలోని పేదల ఇండ్లపై బుల్డోజర్లతో హైడ్రా దాడులకు దిగుతోంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టింది. తెలంగాణ ప్రగతిని అంతర్జాతీయ వేదికగా రేవంత్ సర్కార్ ఒప్పుకుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు. తేలనున్న పార్టీ మారిన ప్రజా ప్రతినిధుల భవితవ్యం. పెద్దలకేమో నోటీసులు, పేదలపైకి బుల్డోజర్లు. ఎఫ్టీఎల్ నిర్మాణాల కూల్చివేతల్లో హైడ్రా వివక్ష. పేరుకేమో ప్రజాప్రభుత్వం, కూల్చేదేమో నిరుపేదల ఇల్లు. ఎంతో మందిని నిరాశ్రయులను చేసిందని కేటీఆర్ ఫైర్. రైతుల పాలిట యమపాశంగా రేవంత్ పాలన. 9 నెలల్లో 470 మంది ఆత్మహత్య చేసుకున్నారన్న హరీష్ రావు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి పరుగులు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఒప్పుకున్న కాంగ్రెస్ సర్కార్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం. మరో 2 రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన.